దేవుని ప్రణాళికలో మానవుడి పాత్ర. దేవుని ప్రణాళికలో మానవుడి పాత్ర.
ఈరోజు ఏం చెప్పుకుంటున్నాము? దేవుని ప్రణాళికలో మానవుని పాత్ర ఏంటి తెలుసా? తెలీదా? మానవుడి పాత్ర అంటే దేవుడి పిల్లగా దేవుడి మాటలు ఏమని ప్రకటించాలి. ఆమేన్. ఇంకా నేర్చుకుందాము. దేవుని మాటలు ప్రకటించడమే కాదు, ప్రకటించడానికి ఎటువంటి జ్ఞానము దేవుడు ఇప్పుడు ఇస్తున్నారు మనకి. కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడు మనకి విషయాలు నేర్పిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ యెషయా 41వ అధ్యాయము 19వ వచనంలో ఎవరు సహాయం చేస్తారంటే మానవులుగా మనకే కాదు, మానవులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా కదా. మా ఒక్కరే మానవులమైంది. మానవుల పాత్ర అంటే అర్థమైంది. దేవుని ప్రణాళికలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మానవుల విషయంలో, మనుషుల విషయంలో దానికి మతం కులం భేదం లేదు. మనుషులు పెట్టుకున్నారు. కాబట్టి మన పాత్ర ఏంటి? మనుషుల యొక్క పాత్ర ఏంటంటే యెషయా గారు చెప్తున్నారు 41వ అధ్యాయం 19వ వచనంలో, నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాను. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేస్తారు? దేవుడు. ఎవరు సహాయం చేస్తారు? దేవుడు చేస్తారు. నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నారు. యెషయా 41:19లో ఉంది ఆ మాట. అనేకమైన భయాలు మానవుడికి ఉన్నాయి. అది 34వ కీర్తన 4వ అధ్యాయంలో దావీదుకు కలిగిన భయాల కోసము అక్కడ ఏం చెప్తారంటే, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు అని సాక్ష్యం చెప్తున్నారు. అనేకమైన భయాలు మనుషులకి. కాబట్టి ఆ భయముల నుండి దేవుడు విడిపించే దేవుడు. ఆ విడిపించే దేవుడు గొప్ప దేవుడు. ఒక్క మనిషికే లేడు, అందరికీ, మానవులందరికీ ఉన్నాడు. అందరినీ రక్షించడానికి. నువ్వు భయపడకు. ఎవరి విషయంలో నువ్వు భయపడుతున్నావు? దేవుని ప్రణాళికలు నువ్వు నెరవేర్చకుండా, ఆయన పాత్రగా నువ్వు ఉండకుండా, ఆయన్ని బతులాడుకోకుండా నువ్వు మనుషులకు భయపడిపోతున్నావు. మనుషులు మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు అని ఉంది. దేనితోటి చెప్పండి? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి ఆ భయం అనేది పోవాలంటే దేవుని సన్నిధి అనుభవించాలి. దేవుని సన్నిధి నీ ఒంట్లో ఉందా లేదా? దేవుని వాక్యం నీలో ఉందా లేదా? ఆ వాక్యం లేకపోతే నీకు భయం వేస్తుంది. ఎప్పుడైతే దావీదు పాపము చేసి, భక్తుడు, ఆయన అభిషక్తుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టాడు, పరుపు తేలిపోయినాడు. ప్రతి భయం నుండి దేవుడు విడిపించాడు. సౌలు ఎప్పుడు కూడా దావీదుని చంపడానికి పరిగెడుతూనే ఉండేవాడు. అలాంటి జీవితాలు మనకు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎప్పుడుంటే ఏదో భయం మాత్రం ఉంటుంది. కానీ దేవుని సన్నిధి ఏ మనిషి అయితే ఉండదో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళకి సువార్త చేయాలన్నా, ఇంటిలో ఏమైనా పనులు చేసుకోవాలన్నా, ఏ సమస్య అయినా ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ అప్పుల బాధ ఉన్నా భయం అనేది వేయదు. ప్రాణభయం. ప్రతి ఒక్కరికి ఎప్పుడు చచ్చిపోతానో అని భయం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో ఆ భయం లేదు. ఎంత విచిత్రమో చూడండి. అసలు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆ భయం లేదు మానవుడికి. అందుకనే మానవుల గురించి దేవుడు
మరి దేవుని ప్రణాళికలో మానవుల పాత్ర ఏంటో దేవుడు ఈరోజు నేర్పిస్తున్నారు. ఎందుకంటే నీకు సహాయం చేయవాడు నేనే. నువ్వెవరో సహాయం చేస్తారని వాళ్ళ మాట వింటున్నావు. వాళ్ళ మాటిని దేవుడిని నమ్ముకున్నాను కదా, నాకేం పర్వాలేదులే అనుకుంటున్నావు. నీ పాత్ర ఏంటో నువ్వు చేయకపోయావు అనుకో, నీకు అగ్నిగుండం మాత్రం తప్పదు. అది 100% కరెక్ట్. అది వాక్యానుసారం మనం నడవాలి. వాక్యం ఎక్కడా లేదు దేవుడు నమ్ముకుంటే వెళ్ళిపోతారని. నీ పాత్ర ఏంటో, దేవుడి పట్ల నీ ప్రణాళిక ఏంటో, దేవుడు నీకు ఏ హోంవర్క్ ఇచ్చారో అది నువ్వు చేయాలి. మధ్యలో ఈ భయాలు అనేవి వస్తాయి, బాధలు అనేవి వస్తాయి, కానీ దేవుడు విడిపిస్తాడంట. దావీదును అలాగా విడిపించాడు. అలాగే కీర్తనాకారుడు ఇంకో మాట చెప్తున్నారు ఏంటంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. ప్రాణంలో తెప్పరిల్లుతూ ఉంటుంది అన్నమాట. ఎంత కష్టం ఉన్నా నీకు, ఎంత భయం వేస్తున్నా, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడో ఉండరు. దొంగడు వచ్చి ఇంటికి దోచేస్తారంటారు కదా, ఇంట్లో దొంగలు పట్టుకోలేరంట. పైకి మాత్రం మంచిగా కనబడతారు ప్రజలకి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారా చెప్పండి? బయటికి వెళ్ళి అంతే, ఉద్యోగంలో కూడా అంతే. ప్రతి ఒక్కరికి కూడా అటువంటి భయాలు ఉన్నాయి. లేకపోతే ప్రేమించారనుకో వాళ్ళు, ఎవరైతే దేవుని కన్నా ఎక్కువ ప్రేమించుకుంటుంటారు ఇంట్లోని బయట కూడా, నాకన్నా మీరు ఎక్కువ దేని ప్రేమిస్తారో అది వెళ్ళిపోతుందని ఉంటుంది వాక్యం. అది మనుషులే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా సరే. మత్తయి సువార్త 10:37 ఆ కింద వచనంలో ఉంటుంది. చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, ఎటువంటి భయం ఉన్నా, ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా దేవునికి వందనాలు చెల్లించుకొని కృతజ్ఞతతో మనం జీవించడమే తప్ప, కష్టాలు అయితే ఉంటాయి. ప్రతి కష్టం ఉంటుంది. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా కష్టాలు, కన్నీళ్ళు అన్నీ అందరికీ ఉంటాయి, సంతోషం అన్నీ కూడా ఉంటాయి. ముప్పై 37వ వచనంలో ఏముంది? తండ్రి నేను, తల్లి నేను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎక్కువ ప్రేమించేస్తుంటారు. దేవునికి మానవుల పట్ల ఉన్న ఆ ప్రణాళిక ఏంటో అర్థం కాకుండా ఎక్కువ ఎవరికి సమయం ఇస్తారు? పనులకి. మరి వాళ్ళు ఉంటే మరి పనులే ఉంటాయి కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోరు. ఇంట్లో కొంతమంది సోమరిపోతులు ఉంటారు, తిండిపోతులు ఉంటారు, నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు చేస్తున్నారంటే ఇంకా అలా కూర్చుంటారు, కాళ్ళ మీద కుక్క దర్జా అంటారు వాళ్ళు. ఆ కుక్క దర్జాలా కూర్చుంటారు, దర్జా కూర్చుంటారు. మా అమ్మ ఉంది కదా చేస్తుంది, మా ఆవిడ ఉంది కదా చేస్తుంది. ఎందుకని చేయదు? మా నాన్న ఉన్నాడు కదా చేస్తాడు, ఎందుకని పెంచడం? ఎంత కొవ్వు ఉంటుంది అనమాట వాళ్ళకి. అందుకనే వాళ్ళు గ్రహించాలని ఉంది. వాళ్ళు కళ్ళారా చూస్తారు, వాళ్ళ చెవులారా వింటారు, కానీ మా హృదయం క్రోవేనది అని యెషయా చెప్పిన ప్రవచనం సరియే అంటాడు. యేసే బాధలో ఉంది, తనకొచ్చిన బాధ, శిలువ మీద తను పడుతున్న శ్రమలు, తన బోధని, తన చెప్తున్న, తను చేస్తున్న ఎన్నో అద్భుత కార్యాలు కూడా అన్నీ కూడా అనుభవించి కూడా, అంటే బెనిఫిట్లు, యేసే దగ్గర బెనిఫిట్లు అన్నీ, ఫలితాలన్నీ, అన్ని ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ కూడా అలా ప్రవర్తించారు. అప్పుడు యెషయా ప్రవక్త చెప్పిన మాట సరియే అంటాడు. అది యేసే విషయంలో జరిగినప్పుడు మరి యేసే పిల్లల విషయంలో జరగవా? జరుగుతే లేదా? అందుకనే తండ్రి నేను, తల్లి నేను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు
ప్రణాళిక నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే కదా దేవుని రాజ్యం. నీకు దేవుని రాజ్యం కావాలా? ఇహలోకంలో ఉన్న మనుషులు వైపు చూస్తూ ఉంటావా? వాళ్ళు పోషించేది కూడా తల్లి దేవుడే, వాళ్ళు సృష్టించింది కూడా దేవుడే, వాళ్ళు పోషించడానికి డబ్బులు ఇచ్చింది కూడా దేవుడే. అన్నీ దేవుడే ఇచ్చినప్పుడు నువ్వు దేవుని మొదటి స్థానం ఇవ్వాలా, లేకపోతే మనుషులకు ఇవ్వాలా? ఇవ్వచ్చు, కానీ దేవుని కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. దేవుని మాట వినాలి, కానీ వాళ్ళలో దుష్టుడిని నువ్వు శరీరంతో పోరాడలేదు. నువ్వు శరీరంతో నువ్వు పోరాడుతున్నావు అనుకుని ఆలకు లోపడిపోతున్నావు, కానీ వాళ్ళు దురాత్మ శక్తులు ఉన్నాయి. ఆకాశ మండలంలో దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఆ పోరాటంలో వాళ్ళున్న ఆ చీకట్లు వెళ్ళగొట్టుకుని మనము సమాధానంగా తోడేళ్ళ మధ్య మిమ్మల్ని గొర్రె పిల్లగా నేను పంపిస్తున్నాను, పాముల వల్ల వివేకం ఉండండి, పావురాల వల్ల నిష్కపటంగా ఉండండి అంటున్నారు. అలా ఉండాలి. సువార్త చేసినప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా, ఉద్యోగంలో ఉన్నైనా, ఎక్కడున్నా సరే తండ్రి పాత్ర ఏంటి, మామూలుకి తండ్రి ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి అని గమనించుకోవాలి. తండ్రి లేవను తల్లి లేవను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నారు. అందుకని కుమారులైనను కుమార్తెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నారు. ఏమంటున్నారు? తన సిలువను ఎత్తుకొని, ఇలాంటి శోధనలు ఇలాంటి పోరాటాలు అన్నీ ఉన్నా ఆ సిలువ, ఆ శ్రమని, ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, వెంబడించాలి అంటున్నారు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తన ప్రాణం అలా దక్కించుకుంటారు, మనుషులు ఏమనుకుంటారు? కొడతాడేమో మా నాన్న, లేకపోతే నా భర్త నన్ను తంతాడేమో, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుందా, నేను ఎక్కువ ఈ వండుకొని సర్దుకొని ఇల్లంతా అద్దంలో పెట్టేసుకొని అలసిపోయి పడుకుని పోతే మళ్ళీ లేచేటట్టుకల్లా మళ్ళీ ఏం తింటారని స్నాక్స్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని, ఇది దేవుని రాజ్యమా? అది మనుషుల రాజ్యమా? నువ్వు మనుషుల కోసం ప్రాణం పెట్టారా? దేవుని కోసం ప్రాణం పెట్టాడా? ఆయన నీ ప్రాణంలాగా ఆ గుండెలా కొట్టుకుంటుందంటే ఎవరి కారణం? ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి? మనము మానవుల పాత్ర ఏంటో అర్థమైందా? వాళ్ళని సంతోషపెట్టాలి, బాధ్యతగా ఉండాలి, కానీ అదే పనిగా విగ్రహంగా చేసుకోకూడదని దేవుని స్థానాన్ని, దేవుని టైంని, దేవుని డబ్బుల్ని వాళ్ళకి వేస్ట్ చేయకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే అన్ని విషయాల్లో నువ్వు దేవునితో మాట్లాడుకుంటూ నువ్వు పని చేసుకున్నప్పుడు దేవుడి పని చేయగలవు, ఇంట్లో పని కూడా నువ్వు చేసుకోగలవు. అందరినీ సంతోషపెట్టి సమాధానకర్తైన దేవుడు మనతో ఉంటాడు. సాతాన్ని మన కాళ్ళ కింద చెదగొడుతూ ఉంటాడు. ఆలో ఉన్న సాతాన్ని మన కాళ్ళ కింద చెదగొడుతూ ఉంటాడు. రోమ 16:20 ఉన్నది, సమాధానకర్తైన దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడని. అలా చెదగొట్టుకుంటూ మళ్ళీ వాళ్ళు ఆ సాతాను 8 తరగతిలో బాగానే ప్రవర్తిస్తారు, బాగా మాట్లాడతారు, అంతవరకు టెంపర్ చేస్తారు. నాకెందుకు చేయు, నువ్వు చేసుకోలేవు, అది చెప్పదు. సాతాను ఏం చెప్తుంది? ఎందుకంటే నువ్వు సాతానికి ఇష్టంగా ఉన్నప్పుడు అది ఐడియాలు ఇస్తుంటుంది. అడుగు, ఇది కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, అది కావాలి అని డబ్బులు అడుగు. డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను, అలా చెప్పు అంటాను. దేవుని డబ్బులు ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాను. అడిగినప్పుడల్లా దాన్ని ఏం చేయాలి? కాళ్ళ కింద చదవకొట్టాలి. సమాధానకర్త అయిన దేవుడు ఏం చెప్పాడు? నువ్వు సమాధానంగా ఉండాలి దేవుడితో. అలా సాతాను చెదగొట్టి చెప్పాలి, నీ దగ్గర డబ్బులు, నీ డబ్బులు నువ్వు నాకు అందిస్తావు, నువ్వు నన్ను పోషించాలి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, ఇదిగో ఇవి తీసుకొచ్చి ఇవ్వు, నాకు నీ బాధ్యత ఏంటి అని చెప్పి యేసయ్య నీ పక్షాన ఉంటాడు అంటున్నాడు. నిర్గమకాండం 14 వచనంలో దేవుని అడగాలి, యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను. యుద్ధం చేస్తాడంట నీ పక్షాన. అనున్నారు నువ్వు జడిసిపోయి నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా
ఏం చేస్తున్నాము? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవాలి అని మనమే వేసుకోవాలి. మనం వాక్యం అనే దేవుడు ఒంట్లో ఉంటే వెంటనే మొత్తం 10-30 ఉంది కదా, తండ్రి నేను, తల్లి నేను, నాకంటే అంటే యెహోవా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నా సమయం, నా డబ్బులు, నీ ఒంట్లో ఉన్న శక్తి అంతా ఇంకా ఇంటికే సాకి చేసుకొని నువ్వు ఉద్యోగానికే సాకి చేసుకుంటుంది. దేవుడిని ఎప్పటి వరకు వస్తావు? నీకు టెంపరీగా ఇచ్చాడు ఆయన. యాత్రికులు మనం కొంతకాలమే ఇక్కడ ఉంటాం. ఈ భూలోకంలో ఉంటూ పరలోక రాజ్యంలో ఒక ఇల్లు నీ కోసం సమకూర్చాడు ఆయన. దానికి పునాదులు వేసుకోవాలి. ఇక్కడ పునాది వేస్తే కదా ఇల్లు కట్టపడుతుంది. పునాది వేయకుండా ఇంట్లో సాధన పెట్టి పునాది వేసేస్తూ ఉంటే అది వాళ్ళలో దూరిపోయి ఆలోచన చెప్తుంటుంది నిన్ను నడిపించడానికి. కానీ నువ్వెప్పుడైతే వాక్యం అనే ఖడ్గంతో ఉంటావో ఆ వాక్యంతోనే నిన్ను బలపరుచుకుంటావు. ఆ వాక్యం అనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు నీవే దృష్టి ఉంచుతాడు. ఆ దేవుడు నీకు ఆలోచన చెప్తాడు, నడవలసిన నీకు బోధిస్తాడు. అది కాదు ఇలా మాట్లాడు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళు, నీ పని చేయి, త్వరగలేదు కాబట్టి నీకు సహాయం చేస్తాడు. నీ పక్షాన ఉన్నాడు దేవుడు. ఎప్పుడు నీ ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆ విధంగా నడిచినప్పుడు, నడవకుండా ఉంటారా? నడవకుండా దేవుడు నీ పక్షాన వస్తాడా? రాడు. నువ్వు నడిస్తేనే కదా నీ పక్షాల నుండి యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన యుద్ధవీరుడు కదా, నువ్వు చేయలేవు కదా. ఆ దురాత్మల సమూహంలో యుద్ధం చేసేసరికి ఆ చీకట్లన్నీ, ఆ బంధకాలన్నీ పోయి నిన్ను అలా బాధ పెట్టరు. దేవుడి పని చేయలేకుండా, నువ్వు అలసిపోయకుండా నీ శక్తిని, నీ డబ్బుల్ని, నీ టైంని, నీ ఆరోగ్యాన్ని అన్ని పాటు చేయరు. నీ ఆలోచనల్ని, దేవుడి ప్రేమతో నీ హృదయం అంతా నిండిపోయింది. ఆ ప్రేమ అంతా లేకుండా ఆ సాతం కంటే ఏకీపిస్తుంటాడు. ఏం చేస్తాడు? ఇంకా గొంతులు వేసుకొని నిన్ను అన్ని పనులు చేయించుకుంటాడు. నిన్ను అలా పిండేస్తుంటాడు అనమాట. నీలో ఉన్న శక్తి ఉండదు, నీకు బలం ఉండదు, నీకు ఆలోచనలు పనిచేయవు, అలసిపోయి పడుకుని కొంత వెళ్ళిపోయి. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షాలు ఉంటావో దేవుడు సహాయం చేస్తాడు. ఇంట్లో పని చేసుకోవడానికి, ఇంట్లో బాధ్యత వహించడానికి. ఎవరి బాధ్యతలు వాళ్ళే వహించాలి. సంఘంలో కానీ, ఉద్యోగంలో కానీ, మరి ఇంటిలో కానీ ఎవరు బాధ్యతలు వాళ్ళే వహించాలని దేవుడు ఆర్డర్ వేశారు. గాడిద చేయవలసిన పని గాడిదే చేయాలి, గుర్రం చేయవలసిన పని గుర్రమే చేయాలి. గాడి చేస్తే ఏం జరుగుతుంది? దెబ్బలు పడతాయి. కాబట్టి అవి బాగా గమనించుకోవాలి. అందుకని యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలో చేస్తుందట. అలా తెప్పరిలో చేస్తుంది. ధర్మశాస్త్రం అనేది, దేవుని వాక్యం అనేది చాలా మనసులో, హృదయంలో ముద్రించుకోవాలి. నిన్న ఒక ఆమె అదే మాటలు చెప్పింది. దేవుడిని ఏదో నమ్ముకుంటున్నాను కానీ ఏం లాభం? అన్నిల కుటుంబం దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. దేవుడు కృతజ్ఞతగా లేదు, దేవుడు ఆత్మతో నింపారు, దేవుడు మాట్లాడే అనుభవం ఇచ్చారు. అనుభవించినప్పుడు దేవుడు ఆ అనుభవం ఇచ్చినప్పుడు దేవునితో మాట్లాడుకొని కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. కానీ కుటుంబాన్ని రక్షించుకోకుండా ఇక నమ్ముకున్నానులే, ఆ ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అని అనుకుంటే ఏం లాభం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిచినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుని రాజ్యం ఉండదు. అది అందుకని ఈ వాక్యం దేవుడు మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడుతానని నాకు తెలియదు. తన ప్రాణంలో దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొను అంటున్నాడు. కానీ నా నిమిత్తం నా ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. కాబట్టి ప్రాణం పోగొట్టుకుంటానేమో అనుకొని, ప్రాణాన్ని పోగొట్టుకుంటానేమో అనుకొని ఏం చేస్తారు? నీ పాత్ర ఏంటో మర్చిపోతున్నావు. తండ్రి ప్రణాళిక ఏంటి నీ పట్ల, అది మర్చిపోతున్నావు. కాబట్టి వాళ్ళు ఏంటవుతున్నారు?
ప్రాణం పోగొట్టుకుంటున్నారు, దుష్టుడి చేతిలో ప్రాణం పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ఏంటి గాఢంగా ప్రేమించుకుంటున్నారు, బాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంట్లోకి వచ్చిన కోడలు చచ్చిపోతుంది, తల్లిదండ్రులు లేరు, అత్తమాల మరి తల్లిదండ్రుల ప్రేమ అత్తే అదే ప్రేమ. మరి మన శుక్రవారం ఆమె చనిపోయింది. నెల 20 రోజులు ఆ పాపకి వచ్చింది బాబు. నెల రోజులు ఒక నెల అన్నమాట, అంటే 2 నెలల దగ్గరికి వస్తుంది. చంటి బాబు చనిపోయింది పాప తల్లి చనిపోయింది. ఎంత కుమిలిపోయి అత్త మామ మరి ఎలా ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు లేరు, ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు కొడుకు. ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే మానవుని యొక్క ప్రణాళిక ఏంటో, తండ్రి చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఏంటో తెలియక ఈ నష్టాలు వస్తుంది. దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. నువ్వు ప్రేమించు, సమాధానంగా సంతోషంగా ఉండొచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కానీ దేవుడు పక్కన పెట్టి చేయకూడదు. తండ్రి ప్రణాళిక నువ్వు పక్కన పెట్టి చేయకూడదు. ఆ ప్రేమ దేవుని కన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు మరి దుష్టుడే నడిపిస్తూ ఉంటాడు. ఆపరేషన్ అయింది, ఆ పేగులోని ఆ రాళ్ళలో ఉండిపోయి ఆ పేగులోకి వెళ్ళిపోయి హాస్పిటల్లోనే చనిపోయింది. ఎంత బాధగా ఉంటుంది. కుటుంబాన్ని ఎవరైనా ఓదార్చగలరా? వాళ్ళకి ఇప్పుడు ఈ బాధ చెప్పిన అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. దేవుని యొక్క అభిషేకం ఉండాలి, వాక్యానుసారంగా నడుస్తున్న వాళ్ళతో సహవాసం ఉండాలి. తండ్రి చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, దేవుని సన్నిధిలో గడపాలి. గడిపినప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. క్లియర్గా రాస్తున్నారు కదా. 39వ వచనం, మత్తయి 10వ అధ్యాయం 39వ వచనం, తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. నా ప్రాణం పోతుందేమో అని దేవుని పని చేయడానికి నాకు ఓపిక లేదు, నాకు 3 పనులు ఉన్నాయి, నేను ఇంకేం చేస్తాను, దేవుడు నమ్ముకున్నానులే చాలే కాదు. తండ్రి చిత్తం ఏంటో కరెక్ట్గా తెలుసుకుని దాని ప్రకారం ప్రతి ఒక్క మనిషి కూడా జీవించాలి, అలా నడవాలి, దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి. ప్రవక్తలాగా ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో ప్రతి విషయం ముందుగా బయలుపరుస్తున్నాడు. బయలుపరుస్తున్నాడు లేదా? 5 పరిచర్యలో కూడా దేవుడు ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో నాకు ఈ 2-3 రోజుల నుంచి కూడా దేవుడి వారంలో మాట్లాడే మాటలు ఇవి. నా విషయంలో దేవకిరణ్ వస్తాడంట. దేవకిరణ్ నా తర్వాత తన పరిచర్య చేస్తాడు, పేరుతో సహా చెప్పాడు. అప్పుడు 3 సార్లు నేను అడుగున్నాను దేవుడిని, నా తర్వాత సేవ ఎవరు చేస్తారయ్యా, నా కుటుంబంలో నా దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక, మానవుల పాత్ర ఏమీ ఉంది అనేసి. అందుకని టైటిల్ ఇచ్చారేమో అనిపిస్తున్నాను. నేను ఆ విషయంలో బాధపడుతున్నాను. నేను శుక్రవారం దేవుడు క్లియర్ చేశారు, శనివారం నిన్న రాత్ర నాకు క్లియర్ చేశారు ఆ విషయాలు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఒక ప్రణాళిక ఉంటుంది, అది దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ మత్తయి 10వ అధ్యాయంలో మత్తయి 10వ అధ్యాయము మనం ఎంతవరకు చదివాము? 37 నుండి మనం చదువుకున్నాము. మత్తయి 10వ అధ్యాయము 37 నుండి మనం చదివాము.
28వ వచనం చదువుతున్నాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడక. నాతో మాట్లాడే ఈ విషయాలు నేను సేవలోనికి రాకముందు నాతో మాట్లాడారు, క్లియర్గా దేవుడు మాట్లాడారు. అన్నీ కూడా నా భర్త కంట్రోల్లో అలా ఉంచేవాడు. నన్ను ఏ వాక్యం చెప్పనివ్వకుండా, ఏ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా, దేవుడు కంట్రోల్లో లేకుండా తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. మనుషుల కంట్రోల్లో ఉంటే మంచిదా, దేవుడి కంట్రోల్లో ఉంటే మంచిదా? 1000 మంది కాపరు లేకుండా అక్కడ ఉన్నారు. ఆ 1000 మందిలో వాళ్ళు నాకు దేవుడు ఇవ్వగానే నేను చాలా సంతోషపడిపోయాను. ఇంతమంది బిడ్డలకి నాకు అర్హత ఇచ్చావయ్యా, ఇంతమంది బిడ్డల్ని నేను ఆత్మీయంగా పోషించడానికి, వాళ్ళు నడిపించడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా అని నేను ఎంతో ఆనందిస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. మా ఇంటి సువార్తకి వెళ్ళిపో, నాది కాపరి వెళ్ళిపో, ఎలాగవుతుంది? అక్కడ నన్ను కంట్రోల్ చేస్తే అవుతుంది? అక్కడ కుదురుతుందా? కుదురుతుంది. కంపౌండర్ డాక్టర్ని కంట్రోల్ చేస్తే అక్కడ ఎంతమంది చచ్చిపోతారు? నేను ఆలోచిస్తుంటే దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడుతుంటే నేను చాలా దుఃఖపడి కన్నీళ్ళు వచ్చేస్తున్నాను. ఈ మత్తయి 10:28 వచనంలో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను శరీరమును కూడా నరకమును నశింపజేయగలవానికి భయపడినంటే మనుషులు ఏం చేస్తారు? దేహాన్నే చంపుతారు కదా. కానీ దేవుడు ఏం చేస్తారు? ఆత్మని, శరీరాన్ని రెండు కూడా అగ్నిలో పడవే వానికి మీరు భయపడండి. దేహమును కూడా అన్నారు. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. ఆత్మ శరీరం రెండింటినీ అగ్ని కూడా వేస్తాడట. ఆయన భయపడని మాట్లాడారు దేవుడు. ఆ రోజు నేను ఆ దేవుని మాటకి లోబడ్డాను కాబట్టి ఈ రోజు నేను ఇలా నిలబడ్డాను. నన్ను దేవుడు నిలబెట్టాడు. నా పక్షం నుండి యుద్ధం చేసి నన్ను నిలబెట్టాడు. లేకపోతే మనుషుల దృష్టిలోని, నేను దేవుని దృష్టిలోని కూడా దేవుని బిడ్డని, సంపూర్ణమైన బిడ్డ, ఒక పాస్టర్ అనే అఫీషియల్లో గవర్నమెంట్ లెక్కలో దేవుడు ఉంచాడంటే కారణం అదే. మీరు లోబడండి, మీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడంటున్నాడు. మానవుల ప్రణాళిక, దానికి మతంతో భేదం లేదు. నా దేవుడు నా పట్ల నన్ను సృష్టించాడు కదా, నా పట్ల ఏం ప్రణాళిక ఉంది అని ఆలోచించుకోండి దయచేసి. నేను ఆలోచించుకున్నాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఎంతో దుఃఖపడి ఎవరైనా సరే నేను ఏం పట్టించుకోను. శత్రువులు కూడా ప్రేమించమన్నాడు, హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. అలాగే నేను ఎంతో ఉంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యెహోవాకు ప్రీతికరంగా ఉంటే ఈ శత్రువులు కూడా మిత్రులుగా చేస్తానన్నాడు. అలా నేను యెహోవా దేవునికి ప్రీతికరంగా ఉండే పనులే చేయిస్తుంటాడు. ఆయన నా పక్షాలను యుద్ధం చేస్తూ అని ప్రీతికరమైనది. అప్పుడు ఏం చేశాడు? శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన, నీకు అపాయం ఏమీ రాదంటున్నాడు. 91 కీర్తన అంతా చూస్తే నీకు భయమేమే. నువ్వు పరిచర్యలో ఉండు, నువ్వు కుటుంబంలో ఏ ఉద్యోగం చెయ్యి, నిన్ను వాళ్ళలో ఉండి నువ్వు శరీరంతో కాదు, నువ్వు పోరాడింది దురాత్మ సమూహం. ఆ శారీరకంగా ఉన్నారు, మనుషులాగా ఉన్నారు, కానీ ఆ లోపల ఉన్న నీకు అర్థమవుతుంది. నువ్వు దేవునితో ఉంటే నీకు అర్థమవుతాయి. దేవునితో ఉంటేనే అర్థమవుతుంది. అమ్మా ఈ మనుషులు వీళ్ళున్నారని నువ్వు ఎప్పుడైతే నువ్వు వాటిని నువ్వు ఎదిరిస్తావో, మనిషి ఎదిరించకూడదు, మనిషిని అవమానపరచకూడదు. మనిషిది కాదు అక్కడ తప్పు, అక్కడ దురాత్మ సమూహం. ఎందుకున్నది? దేవునికి ఇష్టంగా లేనందువల్ల ఆ మనిషిలోనికి స్థానం ఆక్యుపై చేశాడు.
చేసి అవి ఏంటంటే దేవుడి బిడ్డల మీద అటాక్ చేస్తుంటాయి అనుక్షణం కూడా. ఎందుకంటే వాడికి దక్కలేని సింహాసనం నా దేవుడి పిల్లలకి ఎందుకు దక్కాలని లూసిఫర్ ఆనాడు నుండి ప్లాన్లో ఉన్నాడు. దాని సమూహంతో వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతే, తండ్రి ప్రణాళిక నువ్వు నెరవేర్చడానికి ఇష్టం లేకపోతే నీలో కూడా వచ్చేస్తాయి. నువ్వు అభిషేకం పొందుకున్న ఏర్పాట్లో ఉన్న వారితో సహా మోసపోచే దినాల్లో ఉన్నాం మనం. ఏర్పాట్లోనే ఉంటారు, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇదే వాక్యం, కొద్దిమంది అయిపోతారు. కొద్దిమంది దేవుని సన్నిధి దేవుని రాజ్యం వెళ్తారు. అలా ఉండకుండా ఉండాలని, అందరూ వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం. దేవుడు ప్రయాసపడుతున్నాడు, అలాగా పనిచేస్తున్నాడు, మనతో కలిసి పనిచేస్తున్నాడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు. యుద్ధము యెహోవాదే అని పాట పాడుకుంటాం. అలాంటి పాట పాడుకుంటూ నువ్వు బయలుదేరాలంటే ఏ పనైనా, నీకు ఇంట్లో పనైనా ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా, బయట పనులు ఉన్నాయా, ఉద్యోగంలో నీకు పెండింగ్ ఉండిపోయా, నువ్వేం బాధపడకు. అలా పట్టుకుని వెళ్ళిపోవడమే. యుద్ధం యెహోవాదే అని నిర్గమ 14 ఉంది. ఆయన పక్షాలు ఉన్నాడు, భయపడుతూ అంటున్నారు. ఆ విధంగా దేవుడు ఎప్పుడైతే నేను అలా కళ్ళంట నీళ్లు పెట్టుకున్నానో వెంటనే ఆ మనుషులందరూ ఒకే క్షణంలో ఇలా తుడిచేసినట్టు, కారు మీద అద్దం ఉంటుంది కదా, అద్దంలో వాటర్ పడగానే ఇలా అంటే మొత్తం అంత క్లీన్ అయిపోతుంది కదా, అలా మాయమైపోయారు ఆ మనుషులలో కూడా. నాకు వచ్చిన కళ అది. ఎంత బాధ ఉంటుంది గుండెలో ఒకసారి ఆలోచించండి. లోబడకపోతే ఆశీర్వాదాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. నేను లోబడ్డాను, నిలబడ్డాను, నన్ను దేవుడు అలా దీవించాడు. ఎంతో సంతోషిస్తున్నాను. నన్ను అలా దీవించాడు దేవుడు, నేను లోబడ్డాను. ఒక మాట ఉంటుంది అక్కడ, ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకున్నవాడు, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఎవరైతే నువ్వు మాట వింటే వాళ్ళు చేర్చుకోవడం అంటే వాళ్ళ మాట వినడం, విన్నావనుకో ఆ ప్రతిఫలం నువ్వు కూడా పొందుకుంటావు. చేర్చుకోలేదనుకో, నువ్వు మాట వెళ్ళావనుకో ఆ ప్రతిఫలం అంటే ఆశీర్వాదాలు రావు. వస్తాయా? శరీరాల సాగులకే భయపడిపోయి వాళ్ళనే ప్రేమించుకుని సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించినట్టే ఎక్కడో వెళ్ళిపోతాం. సృష్టి అంటే మానవుడు, సృష్టి కదా, దేవుడు మానవుడు. అన్ని బొమ్మలైతే అన్నీ కూడా వస్తాయి, చెట్లు అన్నీ, జంతువులు ఇవన్నీ వస్తాయి. అందులో మనిషి కూడా. నువ్వు మనిషిని ప్రేమించినా, నువ్వు దేవుని నమ్ముకున్నా వేస్తే. దేవుడి మాటలు లేక పక్కన పెట్టేసి ఆయన ప్రణాళిక పట్ల ఉన్నదని దేవుడు ఎన్నిసార్లు చెబుతుంటే వినకుండా అలా చేసినప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి మరి ఒకరికొకరు జరాలు. ఆ జరం ద్వారానే దేవుడు నాకు కలిసారు. వాళ్ళు ఆ బంధకాల నుండి చనిపోయిన పాపం దేవుడు బ్రతికించారు. మన తండ్రి చేత నెరవేర్చగా మన కోసం నిన్న ప్రార్థన చేయడం అయింది. చాలా బాధపడి దేవుడు మరి విడిపించారు. ప్రతి బంధకాల నుండి కూడా వాళ్ళు విడిపించారు. దేవుని ప్రేమలో మరి దేవుడు ప్రవక్తని చేర్చుకుంటున్నారు. ఆ ప్రవక్త యొక్క ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటున్నారు. అనుక్షణం కూడా హైదరాబాద్లో ఉన్నారు. మా ప్లాట్ 3rd ఫ్లోర్లో ఉండేవారు వాళ్ళు. హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ నుండి కూడా వాక్యం వింటున్నారు. ఆ బంధకాలను విడుదల పొందుకుంటున్నారు. చేర్చుకుంటున్నారు కాబట్టి ఆశీర్వాదం వస్తుంది, ఆ విడుదల వస్తుంది. ఆయన ఎక్కడైనా ఉంటాడు కదా, దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా. విడుదల పొందుకుంటూ లోపడమే, నువ్వు దేవుడి మాట వినడమే. దేవుడు వాడుకుంటాడు. అటువంటి సాక్ష్యాల ద్వారా ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. నేను లోబడ్డాను కాబట్టి నన్ను వాడుకుంటున్నాడు. నువ్వు లోబడితే నిన్ను వాడుకుంటున్నాడు. మానవులందరినీ వాడుకుంటాను అంటున్నారు. మానవుల యొక్క పాత్ర ఏంటి అంటే దేవుడు ప్రణాళిక. ఇది అందరి పట్ల దేవుడున్న ప్రణాళిక. మానవుల యొక్క పాత్ర అది అర్థం చేసుకోవాలి.
నా నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నామనారో లేదు. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు. శరీరాన్ని, ఈ దేహాన్ని, ఆత్మని రెండింటిలో నామంలో వేసేస్తాడు అంటున్నాడు. నువ్వు విన్నావు అనుకో, నిన్ను నడిపిస్తాడట. నన్ను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయమును నేను భయపడను. నీ దుడ్డు కన్నా నీ దండను నాకు ఆదరిస్తున్నాను. పచ్చిక గల చోట్ల నేను కరుణ పెడతాను. ఆయనే మన కాపరి. 23వ కీర్తనలో ఈ మాటలు 3వ వచనం చెప్పండి. కాబట్టి ఒకరి తల్లి వల్లే ఆదరించాడు. తల్లి కూడా ఆదరించలేదు అసలు, తెలుసా? ఆదరణ తీసుకోమా, దేవుడు ఉన్నాడు కదా అంటారు మా అమ్మ. అది చెప్పాలి, అది చెప్పలేదు కదా. దేవుడు ఉన్నాడు కదా, మనకు తెలియదా దేవుడు ఉన్నాడు? చూడండి, కుటుంబం నుండి ఏదో ఒక అంటే వాళ్ళు కూడా వేసే శరీరంలో అభిమానులుగా ఉంది, పని చేయాలని ఆశపడతాను కదా. నేను ఆశపడతాం లేదా? అనేక మంది సంఘంలో అలాగే కుటుంబాలతో సంఘంలో ఉంటున్నారు. వాళ్ళు ఎంతో ఒక సహకారులుగా జీవగ్రంథాలు ఉంటాయని చెప్తున్నారు కదా. మనం చదువుకున్నాం ఫిలిప్పీ 4:3. సహకారులుగా ఏదో విషయంలో సహకరించాలి కదా. లేదు, ఎక్కడి సహాయం లేదు. కానీ దేవుడు నమ్మకస్తుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చే మాట తప్పని వాడు. ఆయన దర్శనం పిలిపించాడంటే, వైజాగ్ విజయనాలు తీసుకొచ్చాడంటే ఆయన ఏ లోటు లేకుండా సేవలోని వీటిలో ఎంతో సహాయంగా ఆయనే చేస్తున్నాడు. చెప్పాడు ఆయన చెప్పేది చేశారు, చేస్తున్నాడు. ఆలోచించండి, మన సాక్ష్యంగా మంచం కింద కొంచెం కింద పెడుతున్నామా, దీపస్తంభం మీద పెడుతున్నామా? అనేక మంది రక్షించబడాలి. తండ్రి ప్రణాళిక అది, మానవ యొక్క పాత్ర అది. అనేక అద్భుత కార్యాలు మతం కులం భేదం లేకుండా దేవుడు చేశాడు. మంచి దేవుడేనండి అని క్రిస్మస్లు చేసుకుంటారు, ఏంటి న్యూ ఇయర్లు చేసుకుంటారు. చాలా గొప్ప దేవుడండి అని చెప్పి ఆయన చనిపోయిన రోజుకి ఏడుస్తారు, ఉపవాసం ఉంటారు. అదేనా చేస్తారు? చెప్పండి, అదేనా చేస్తారు? నీ పనులేవి నువ్వు ఎదిగవా? ఇంకా పాలు తాగి పిల్లలాగే ఉన్నావా? పని చేయాలి కదా. తండ్రి చిత్తం ఏంటి? నీలాగా అందరినీ తయారు చేయాలి. నువ్వు పొందుకున్న ప్రేమ, నువ్వు పొందుకున్న అభిషేకం, నువ్వు పొందుకున్న వరాలు, ఆత్మీయ వరాలు, కృపా వరాలు ఆ పని చేస్తున్నాయి. అది పని చేస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో ఆనాడు అపోస్తలులు ఏమి చేశారో ఈనాడు కూడా దేవుడు, ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు, ఈనాడు కూడా చేస్తున్నాడు అని ఉంది అక్కడ వాక్యం. చేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడో చేశారని బోధలు చేస్తున్నాడు. సాతాను చెప్తున్నాడు అలాగా. అప్పుడు ఎప్పుడో చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏసీ ఎక్కడ ఉన్నాడు అని పుట్టినరోజులు చనిపోయిన రోజు ఇవి చేసుకున్నారు. మనుషులు చేస్తున్నారు, దేవుడు చేసేస్తున్నారు. ఎంత అన్యాయం, అన్యాయం కదా. మానవ పాత్ర ఏంటో అది అర్థం అవ్వట్లేదు. ఎంత దుఃఖం అది, ఎంత వేదన. దేవా నన్ను వాడుకోవా, నా కోసం ప్రాణం పెట్టావు, నీ కోసం నేను ఏం చేయలేదు, నీ కోసం ఏదో ఒకటి నేను చెయ్యాలయ్యా అని ఎందుకు నీకు బాధ? వేదన రావట్లేదు. ఎందుకు వేదన రావట్లేదు? ఏదో దండం పెట్టుకుని వెళ్ళిపోయింది నేను కూడా. చెప్పండి, హస్తకృత ఆలయాలు నేను ఉండను అంటున్నాడు ఆయన. నీ దేహమే దేవునికి ఆలయమే ఉంది. నీలో దేవుడు ఉంటే నేను నడిపిస్తాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు భక్తుడు. నేను కూడా సాక్ష్యం ఇస్తున్నాను. నా ఆత్మీయ పిల్లలు కూడా ఇది సాక్ష్యం ఇస్తున్నారు. మనం దేని బట్టి అతిశించకూడదు, కానీ దేవుని బట్టి అతిశించాలి అని చెప్తున్నారు. ఏవి రావు మనతో, ఏవి సంపాదించుకోవడానికి దేవుడు ఇచ్చినా అవి కూడా రావు. దేవుడు మనం సుఖంగా ఉండాలని ఆయన ఇవ్వరు.
ఇస్తారు, ఆశీర్వదిస్తారు. అన్ని విషయాలు ఆశీర్వదించే దేవుడు. ఏ సమయానికి ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఆశీర్వదిస్తారు. కాబట్టి ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు యెషయా 66:13 ఉన్న మాట. తల్లిలో నిన్ను ఆదరించినప్పుడు నువ్వెందుకు ఇంకా తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములైన, భూములైన, ఆస్తులైన విడిచిపెడితే ఇహలోకంలో నీకు తల్లిగా అంటే ఆత్మీయ తల్లిని ఇచ్చాడా లేదా? ఇష్టమన్నా లేదా? నీ ఆత్మీయ తల్లి ఇచ్చాడా లేదా? అన్నదమ్ములైన, అక్క చెల్లైన, భూములు, ఆస్తులు, నిత్య జీవం కూడా ఇచ్చేస్తారట కదా. నిత్య జీవం ఇస్తారట, ఇవన్నీ ఇస్తారట. నాకు ఇచ్చేదా టైంకి ఒక్కొక్కరు నాకు అలాగా పనికొస్తారు. నేను విజయనగరంలో ఉన్నాను, మా అమ్మేమో వైజాగ్లో ఉన్నాయి, మా చెల్లెలు, మా అన్నయ్య అందరూ అక్కడ ఉన్నారు, మా మావయ్య హైదరాబాద్లో ఉన్నాడు. కానీ నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? అది దేవుని బంధం. అంటే దేవుని బంధం అనేది తన్ను ప్రేమించే వరకు సమస్తము సమకూడి జరుగుతాయి. క్షణంగా అన్నదమ్ముళ్ళ వచ్చి ఏదైనా హెల్ప్ చేయాలని గౌతమ ఆ టైంకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తీసుకొస్తాడు. అలాంటి అన్ని పనుల్లో దేవుడు మన పక్షాన ఉంటాడు. మనకి ఏది కావాలో పర్లోకం తెలుసు అంటారు. మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి చాలా. మీకు ఏది కావాలో నాకు తెలుసు, దేని గురించి మీరు చింతపడద్దు అంటున్నాడు. అలాగా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ప్రతి విషయంలో వర్ధిల్లిత అనేది ఉంటుంది. వర్ధిల్లింప చేస్తారు. ఆ వర్ధిల్లితను బట్టి మనుషులు సంతోషం ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22:13 ఉంది. అదే నీవు వృద్ధి పొందుదువు అని. అలా వృద్ధి పొందుతాం, అలాగ అభివృద్ధి చెందుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి విశ్వాసంలో నిలకడ అనేది ఉండాలి. ఆ నిలకడ అనేది ఉండాలని మొదటి కొరింథీ 16:13 ఉంది. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అంటే ఒక నమ్మకం అన్నమాట. నమ్మకం. శారీరకంగా ఎంత నమ్ముతారో వారిని, భర్తని, మరి ఉద్యోగాన్ని కాన్ఫిడెన్స్గా నమ్ముతారు. నా ఉద్యోగం, నేను చచ్చిపోయే వరకు నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు పెన్షన్ వస్తుంది, చక్కగా తిని పడుకొని చక్కగా నేను ఇంకా దాచుకొని నేను హాయిగా బతికేయచ్చు, అలాంటి విశ్వాసం ఉంది. కానీ దేవుని రాజ్యాన్ని వెళ్తాను, దేవునితో నేను విశ్వాసంలో స్థిరంగా నేను ఉంటాను, నా దేవుడు అడిగి చేస్తాడు, ఇదిగో నేను ఈ పనులు చేస్తున్నాను, ఈ కష్టం వస్తే పోనీలే, నా దేవుడు ఉన్నాడు, ఈ శ్రమ వచ్చిందా పోనీలే, నా దేవుడు దాన్ని బలపరుస్తాడు, ఆ దుష్టుడు పెట్టిన శ్రమ, దేవుడు పెట్టిన పోనీ పరీక్ష అనుకొని దేవుడి యొక్క పాత్ర, మానవ యొక్క పాత్ర ఏంటి దేవుడి ప్రణాళికలో అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతూ విశ్వాసం ఉంది నిలబడగా లేకపోతే. అందుకే నేను మొదటి కొరింథీ 16:13 విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి అంటారు. నిలకడ ఉండాలి. అదే డబ్బుల విషయంలో చాలా నిలకడ ఉంటారు. డబ్బుల విషయంలో, మరి భౌతికంగా ఏమైనా ఆస్తి విషయంలో, ఏమైనా సరే సంపాదించుకోవడం విషయంలో బాండ్ పేపర్ మీద రాసేస్తారు. మరి ఆస్తి విషయంలో ఇవన్నీ కూడా నిలకడ ఉంటారు. కరెక్ట్గా ప్రతి రూపాయి ఇటువంటి వెళ్ళకుండా కరెక్ట్గా ఉంటారు. కానీ దేవుని విషయంలో దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటే అసాధ్యంగా ఉంది. ఆత్మీయ ఫలాల్లో విశ్వాసం ఉంది, కృపావరాల్లో కూడా విశ్వాసం ఉంది. అందులో వరముగా కూడా ఉంది విశ్వాసము. ఫలములోనే 9 తొనలు అవి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం అన్నమాట. ఇదంతా కలిపి ఒక ఫలము. ఆ ఫలంలో ఒక తొన విశ్వాసం. మళ్ళీ నరకానికి వెళ్ళే లిస్టులో పిరిగివారు, అవిశ్వాసులు, అబద్ధికులు, పిరిగివారు, మరి ఆ అవిశ్వాసులు అంటే విశ్వాసం లేని ఉండన్నమాట. నరహంతకులు, విగ్రహారాధికులు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు చూసినోళ్ళు, చేసినోళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ లిస్టులో కూడా ఈ అవిశ్వాసం ఉన్నారు. అంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే నరకం అన్నమాట. తిరిగి వాళ్ళు ఫస్ట్ లిస్టులో పెట్టారు. ఎందుకంటే దేవుడు భయపడద్దు అంటున్నాడు కదా. ఆ భయం ఎందుకు వస్తుంది? తప్పు చేస్తే వస్తుంది. నేను పాపం ఏర్పడి చేస్తే
నీకు అర్హత లేదు కదా, నువ్వేం చెప్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎలా బతుకుతావు, నీ పరిస్థితి ఏంటి, నీ టైం అంతా పాడు చేసుకున్నావు, నీ డబ్బులన్నీ పాడు చేసుకున్నావు. ఇవన్నీ చెప్తారు కదా సైతం నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్తుంది. ఎవరు ఆలోచన చెప్తున్నారో అది వివేచన వరం అంటారు. ఆ వివేచన వరం నీకు దేవుడితో ఉన్నప్పుడు కలుగుతుంటుంది, నీకు గమనించుకోవాలి. కాబట్టి ప్రకటన 21:8 ఉంది, నరకానికి వెళ్ళే లిస్టులో అవిశ్వాసుడు. నువ్వు అవిశ్వాసంగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా అని ఆలోచించాను. ఇలా భయం వచ్చిందంటే అవిశ్వాసం అన్నమాట. ప్రతి భయం నుండి నేను విడిపిస్తానంటున్నాడు. ఏదో 34:4 మనం చదువుకున్నాం కదా. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందని ఉంది మొదటి యోహాను పత్రికలోని. దేవుని పరిపూర్ణంగా ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు లేకుండానే ఆయన ప్రేమించడము. ఆ ఫోటో పెట్టుకొని ముద్దులు పెట్టుకోవడము ఫోటోకి అది కాదు, పిల్లలకు ముద్దులు పెట్టుకోవడం కాదు. దినకర్ణి గారి కూతురు నీ బోడు ముద్దులు పెట్టాడంటే ఆయన అంత భక్తి పరుడై ఉంది కూడా. అమ్మాయి చనిపోయింది యాక్సిడెంట్లో. ఆలోచించండి, దేవుడి కన్నా ఎక్కువ ప్రేమించినందుకు అక్కడ నష్టం జరిగిందా లేదా? మళ్ళీ ప్రాయశ్చిత్తం పడినప్పుడు కోడలుగా అదే పేరులో కోడలు ఇచ్చాడు దేవుడు. ఆలోచించండి, మనం పశ్చాత్తాపడితే మళ్ళీ దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. నా పరిస్థితి అంతే. నా బాబు కూడా అలాగే 17వ సంవత్సరం చనిపోయాడు. జయకిరణ్ చనిపోయాడు. మరి దేవుని సన్నిధిలో ఉన్నాడని బాడీ వచ్చినప్పుడే దేవుడు మాట్లాడాడు భాషలతో ప్రవచనం భాషలు నా మీద గొప్ప వెలుగుతో దేవుడు అగ్నితో నింపబడి ఆ ప్రవచనం వచ్చింది. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అది విన్నారు. నేను నువ్వే కాదు, ఇక్కడ ఉన్న బాడీ ఉన్న వాళ్ళందరూ కూడా వింటారు, వాళ్ళు కూడా చూస్తారు బాబు దేవుడి రాజ్యంలో ఉన్నాడని చెప్పారు. అందరూ కూడా చూశారు. ఇంగాపల్లి పిల్లలు, జమ్మగుడ్డు పిల్లలు, ధరంపూర్ పిల్లలు, మా పాప, మా అత్త, మా ఆయన అందరూ చూశారు. ఆ విషయం పాపకు చూపించారు. మళ్ళీ చూపించారు. బాబు రిటర్న్ వస్తున్నాడు చూపించాడు. నాకు అర్థం అవ్వలేదు. నేను ప్రార్థన చేశాను. దేవుని దగ్గర వచ్చాడు కాబట్టి దేవ కిరణ్ వస్తున్నాడని చెప్పారు. దేవుడు కోడలుగా వచ్చారు అక్కడ, ఇప్పుడు మనవడిగా వస్తున్నాడు. చూడండి, దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆలోచించారా? దేవుని కార్యాలు ఉంటాయి. ఆలోచించారా? దేవుని కార్యం, దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. యెషయా 30:19 ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అన్నాడు. మాట వినగానే ఉత్తరం ఇస్తాడట. మాట వినగానే ఉత్తరం ఇస్తాడు. ఎవరు ప్రభు నా తర్వాత పరిచయం ఎవరు చేస్తారు? నేను మోకరించి కన్నీళ్ళు కాల్చుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు. తెలిసిందా? దేవుడు మాట్లాడేది. ఆయన ప్రణాళికలో ఉన్నావా? మానవుల పాత్ర ఏంటో నీ ప్రణాళిక, నువ్వు మానవుడే కదా, మానవురాలే కదా, నీ ప్రణాళిక ఏంటో తెలుసుకుంటే నాతో మాట్లాడింది దేవుడు, నీతో కూడా మాట్లాడతాడు. చూడండి, అది ఎక్కడుంది? యెషయా 60 యెషయా 30:19 ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నమ్మదగిన దేవుడు ఆయన. మాట ఇచ్చి మాట తప్పడాయి. ఎన్నోసార్లు మీకా ఆమోస్ 3:7 ఉంటారు. తన ప్రవక్తలతో ఆయన చెప్పిన మాట చెప్పి చేయకుండా అని ఉంటుంది. ఆయన చెప్తాడు, చేయకుండా మాడాడు.
దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడకపోతే ఏడుపు రావాలి. ఇంట్లో వాళ్ళు మాట్లాడట్లేదు, నేను ప్రేమించట్లేదని ఏడుస్తున్నావా? దేవుడు మాట్లాడట్లేదని ఏడుస్తున్నావా? శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుందట. ఆత్మానుసారమైన దుఃఖము సమాధానము జీవం ఇస్తుందట. అందుకే తలపోటు, గుండెపోటు, కాళ్ళు బీకులు, బలహీనతలు అన్నీ ఎందుకు వస్తున్నాయి? శరీరానుసారమైన దుఃఖము. రోమ 8:5-6 ఉందని వాళ్ళ ధర్మశాస్త్రం లోబడనేరరు, దేవుని సంతోషం పెట్టలేరు అని ఉంది. శరీరానుసారులు, ఆత్మానుసారులు వాళ్ళు ధర్మశాస్త్రం లోబడతారు, వాళ్ళు దేవుని సంతోషపెడతారు. 1 యోహాను 3:21 ఆయనకి ఇష్టమే నువ్వు చేస్తే నువ్వు ఏదడిగినా తీస్తానంటున్నాడు. ఎవరైనా ఉన్నారా? నీకు ఇష్టమేంగా ఇస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇస్తానని చెప్పి నేను మోసం చేసి ఏడిపించారే వాళ్ళ మాట ఏంటా ఉంటారా? ఇంకా తండ్రి పట్ల నీ ప్రణాళిక ఏంటో ఉందా? అర్థమవుతుందా? అది గమనించుకున్నారు, అది మనం గమనించాలి, అది మనం సువార్త చెప్పాలి. అర్థమవుతుంది లేదా? వాళ్ళకి ఏం చేస్తారట ఆయన? నిన్ను శాశ్వత స్వభావిషయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. బహుతరములకు నిన్ను సంతోషకారణం, నీ ద్వారా అనేక మంది సంతోషిస్తూ ఉంటారు, అనేక మందికి నువ్వు ప్రకటిస్తూ ఉంటావు కదా, దేవుని మాటలు చెప్తూ ఉంటావు కదా, అందరూ నిన్ను చూసి సంతోషపడతారు. ఆ పాపం నుండి, ఆ శాపం నుండి వాళ్ళు విడుదల పొందుకుంటారు. దేనికోసం నేను ఏడుస్తున్నాను? ఎవరిని నేను ప్రేమిస్తున్నాను? నా సృష్టికర్తను వదిలేస్తాను. నన్ను ఆశీర్వదించా నా దేవుడిని, నా కోసం ప్రాణం పెట్టే నా దేవుని పక్కన పెట్టేసి నేను చేస్తున్నాను ఈ పనులన్నీ, ఈ డబ్బులన్నీ దానికా నేను ఖర్చు పెడుతున్నాను. సైతంగా తాగబోతోటి నేను ఇస్తున్నానా? బాధ కలుగుతుందా లేదా? దేవుడి దగ్గర ఆ బలాన్ని పొందుకోవాలి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నీ నెడవాయడు. నీతో కూడా వస్తున్నాడట ఆయన. ఎవరు వస్తున్నారు? యెహోవాయే వస్తున్నాడట. యెహోవాయే నీతో కూడా వస్తున్నాడట. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నెడవాయడు. ద్వితీయోపదేశకాండ 31:6 ఎంత ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? యుగాలు దేవుని రాజ్యం తీసుకెళ్తానమ్మా నీకు, నా మాట విని ధైర్యంగా ఉండు అని ఎంత ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్తారా? బయట వాళ్ళు ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎందుకు? నూనెతో నీ తలాంటి ఉన్నాను, నా గిన్నె నుండి పొల్లుచున్నది, బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములని వెంట వచ్చును అంటున్నాడు దావీదు భక్తుడు. నూనెతో దేవుడు అభిషేకించాడు. ఆయన బిడ్డలు, ఆయన సొత్తు ముద్ర వేశాడని మనం నేర్చుకున్నాం. నా సొత్తు జీవగ్రంథంలో నీ పేరు రాస్తున్నాను. ఎంతమంది అయితే దేవుని పేరుతో దెయ్యంలో వెలగొడతారో, ఆ దురాత్మ సమూహం శరీరంతో కాదు నువ్వు పోరాడుతుంది, దురాత్మ సమూహంతో పోరాడుతున్నావు. కాబట్టి ఆ దేవుని పేరుతో నువ్వు దెయ్యం వెలగొడుతున్నావు అనుకో, దేవుని రాజ్యంలో నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉంటుంది. దేవుని బిడ్డలకి సహకరిస్తున్నావు అనుకో, సహకార పేరు జీవగ్రంథంలో రాస్తాడు ఆయన. అందుకే కృపాక్షేమంలే వెంట వస్తూ ఉంటాయట. మనకి భూమితో దేవుడు అలాంటి ఉన్నాడు, గిన్నె నిండి పొందొచ్చున్నది అని ఉంటుంది. కాబట్టి లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములను నిమిత్తము ముందు పొందను, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడిన దేవుడు తండ్రి కృపాక్షమ నుండి ఇవన్నీ నేర్పించి
ఆయన సజీవుడుగా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని వాక్యం నేర్చుకున్నాము శుక్రవారం. అది మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహకారిగా సహాయం చేయడానికి ఆయన తీసుకొచ్చాడు. ఆ ఆయన ప్రతి విషయంలో సహకరిస్తూ, ఆయన నీ కన్నీరు తుడుస్తూ, నీకు సహాయం చేస్తూ, ప్రతి విషయంలో నీకు బోధ చేస్తూ, నిన్ను బలపరుస్తూ, ఆయన శక్తితో నింపుతూ ఏం చేస్తాడు? ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని వేసి చేతిలో పెడతాడు. ఆయన పెళ్లి కుమారుడుగా ద్వారం దగ్గరే ఉన్నాడు. ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. సిద్ధపరచడానికి, బలపరచడానికి, మీ కన్నీరు తుడడానికి, భయపడద్దని చెప్పడానికి వచ్చాడు. ఇదిగో తోడేళ్ళ మధ్యలో గొర్రె పిల్లను పంపినట్లు మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకముగా నువ్వు పావురముల వలె నిష్కపటలోనే ఉండుడి. మత్తయి 10:16. వివేకంగా ఉండాలి. చిటిక్కమంటే అంటే తెలివి రావాలి. దేవుడు రాత్రి లేపినప్పుడు సువార్తకాండానికి సిద్ధపడాలి. దేవునితో మాట్లాడుకోవాలి. దేవుని అభిషేకం, తరిగిపోయిన అభిషేకాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పొందుకోవాలి. దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు దేవుడు ఏటల్లాలో ఎవరితో మాట్లాడాలో ఇవన్నీ నేర్పిస్తారు. ఆ వివేకముని పావుకి ఎలా చెవులు ఉంటాయి, ఆటలు చెప్పడంగానే కొన్ని మైళ్ళ దూరానికి దాని దగ్గర పడుతుంది. అలాంటి వివేకం కావాలంట. పావును ఎంత నిష్కల్మషంగా ఉండి చెత్త చెదరం లేకుండా మంచిగా తిని నిష్కపటంగా ఉంటారో అలా ఉండాలి. ప్రేమగా దీన మనసుతో ఉండాలి. అప్పుడట యుగ సమాప్తి వరకు దేవుడు నీతో ఉంటానంటున్నాడు. అలా ఉన్నప్పుడు యుగ సమాప్తి వరకు దేవుడు నీతో ఉంటానంటున్నాడు. మత్తయి 25:20 శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎవరు ప్రేమిస్తారు? అలాగా ఈ ఇక్కడ భూలోకంలో ప్రేమిస్తాడు, అన్ని సహాయం చేస్తాడు, యుగాలు నీతో ఉంటాడు. మహిమ వస్త్రాలు, పెళ్లి కుమార్తె వస్త్రాలతో అలంకరించి, జీవ కిరీటంతో అలంకరించి ఉంచుతారు. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. క్షణంలో జాము చిటికలో పోయింది. మొన్న 1 గంటకు వచ్చి 5 గంటల కాలం లోపల చూసారు, చిటికలో లేదు, చలిజ్వరం వచ్చేసి ఆ 3 రోజులు ఆ నీరసం ఉన్నది. ఆ నీరసం అంతా కూడా పోయింది. అలాగే మీకు కూడా జరిగింది. ఎందుకు? ఆయన స్వస్థపరిచే దేవుడు. మనుషులుగా వస్తే తను ప్రార్థన చేస్తే చిటికలో తగ్గిపోయింది. ఒక మాత్ర కూడా ఏమున్నది. నేను దేవుడికి మొరపెట్టగానే నీవు నన్ను స్వస్థపరిచావు అని ఆయనకి, దేవా మేము బ్రతికున్నామంటే నీ వల్లే ఆయన, మాకే అర్హత లేదు, ఏ మంచి లేకపోయినా నీ మాట వింటున్నాం అంతే, మేము లోబడుతున్నాం అంతే. ఆ లోబడి కృపించావయ్యా, నీకు వందనాలు. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నావయ్యా, నీకు వందనాలు. నిన్ను బట్టే ఆశిస్తాం. కానీ మా దగ్గర ఏమున్నా సరే అవన్నీ నీవే, నువ్వు ఇచ్చినవే. కాబట్టి అన్ని దేవునికే అర్పణ, సమర్పణ. మనుషులతో సహా, కుటుంబంతో సహా, సంఘంతో సహా ఆయనకే సమర్పణ అన్నీ. ఎందుకంటే ఆయన చేతిలో పెడితే చక్కగా నడిపించుకుంటాం. మనం పెట్టుకుంటే తలపోదు. మనం ఏది పెట్టుకోవాలి? మానవులుగా, మానవ పాత్ర ఏంటి? నువ్వు దేవుని పిల్లగా ఉండి అనేక పిల్లల్ని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఎవరు నరకగలవాడు అనే బుర్రలో పెట్టుకోవాలి బాగా. అది పెట్టుకొని, ఎందుకంటే ఎవరు అలా బుర్రలో పెట్టుకుంటారంటే, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. అది యెషయా 43:1 పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ఎవరు పిల్లలు? ఎవరైనా పిలిచారు మమ్మల్ని? నన్ను ఎవరు పిల్లలు? పాస్టర్ దేవుని పని చేయమ్మా, మన సేవకురాలు నేను అవుతానని కూడా నాకు తెలియదు. దేవుడే పిలిచారు. నాకు తెలియదు. ఇవన్నీ కూడా ఏమీ రాదు. నాకు చెప్పాను, నేను ఒక మాట మాట్లాడాలంటే టీచర్ లెసన్ చెప్తే సరిగ్గా నా వంతు వచ్చేసరికి
ఒక్కొక్కరు చెబుతున్నప్పుడు దగ్గరుండి ఆవిడ క్వశ్చన్ ఆన్సర్ చెప్పమంటుంది కదా, పాఠం చెప్పగానే ఆన్సర్ చెప్పమంటుంది కదా, ఆన్సర్ చెప్పాలి. ఒక్కొక్కరు ఆవిడ క్వశ్చన్ వేస్తుంటుంది, ఆన్సర్ చెప్పాలి. ఒక్కొక్కరు చెప్తుంటే నా ముందు ఎప్పుడు వచ్చేస్తుందా అని గుండె దడ 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 అని కొట్టుకోలేదు. ఎందుకు అప్పుడు దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు, ఈ విషయాలన్నీ తెలియదు. అలా పుట్టి పెరిగానండి. పెద్ద చర్చలు, క్రిస్మస్, ఈస్టర్, ధూమ్ధామ్గా పండగే పండగ, ఇంట్లోని బయట క్యాన్లు మా అమ్మ పప్పలు అన్ని రకరకాల పప్పలు చేసేసింది, అన్ని పచ్చడం. ఇదే పండగ. ఇప్పుడు అర్థమైంది పండగంటే ఏంటి, రోజు పండుగ. ఒక ఆత్మ రక్షించబడిందంటే పరలోక రాజ్యంలో పండగ అంటారు. దేవుని సన్నిధి ఎక్కడుందా అక్కడే పరలోక రాజ్యం అని ఉంది వాక్యం. లూకా 11:20, లూకా 10:20 అదే దేవుడు మీరు ఎందుకు సంతోషిస్తున్నారు, దేవుని నామంలో దెయ్యములు కూడా వణుకుతున్నాయి అని యేసయ్యతో చెప్తుంటే శిష్యులు, యేసయ్య అంటాడు మీరెందుకు వాటి కోసం సంతోషిస్తున్నారు, మీరు చేసిన ఆ దెయ్యం వణుకుతున్నాయంటే మీ పేరు జీవగ్రంథం రాసున్నాయి, మీరు ఈ కార్యం చేసినందుకు దాన్ని బట్టి సంతోషించండి అంటాడు ఆయన. అర్థమైందా? ఆ సంతోషం మనకు కావాలి. వీళ్ళు ఒక్కటే పరిశుద్ధంగా సరిపోయిందా? దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఫిబ్రవరి పత్రికలో ఉండదు, శరీరం ఆత్మ రెండు కూడా పరిశుద్ధంగా ఉండాలని. 7:1 పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్తున్నారు. ఆయన దీనులను ఆయన దీనులు ఏం చేస్తారట, రక్షణతో అలంకరిస్తారట. రక్షణతో అంటే ఒక కవచం వేసేస్తాడు, వాళ్ళని రక్షణతో అలంకరిస్తాడట. దీనులను దీనమైన మనసు ఉండాలి. దీనమైన మనసు ఉన్న దగ్గర యెషయా 57:17 ఉంది కదా, దీన మనసుల్లోనే నేను నివసిస్తున్నాను, మహోన్నతమైన స్థలంలో నేను నివసించినప్పటికీ కూడా ఎవరైతే దీన మనసు ఉంటారో వాళ్ళ హృదయంలో నివసిస్తాడట ఆయన. అలా ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, నువ్వు నా సొత్తు అని అంటాడు. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేణు పగలేని వారు మౌనంగా ఉంటారట. రేణు పగలైనా సరే వాళ్ళు మౌనంగా ఉండరు. యెరూషలేము పట్టణం గురించి చెప్తున్నాడు. కాబట్టి మనకు కూడా అటువంటి నువ్వు కూడా దేవుని బిడ్డగా దేవుని ఆలయంగా ఉన్నప్పుడు మనకు కూడా అలా కాపుదలు ఇస్తాడు, అటువంటి రక్షణ కవచాన్ని ఇస్తాడు. అలాంటి రక్షణ అనేది ఉండదు. ఏలియా కలిగే అగ్ని రథాలతో రక్షణ అనేది ఉంచాడు ఆయన. ఆత్మీయాత్రలతో చూడమంటాడు. ఆ సేవకుడు భయపడుతుంటుంటే రాజులు 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, మనకు కంచి వేశాడు అని ఒక ధైర్యం ఉంటుంది, తిరిగి దమ్ము ఉండదు. కాబట్టి దేవుడు ఒక 4 విషయాలు చెప్పుకొని మనం ముగించేద్దాము. ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని సృష్టించాడు. అందులో మొదటిగా మానవులని చాలా ప్రత్యేకంగా ఇష్టపడి ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన ఆత్మ పెట్టి ఆయన సృష్టించుకున్నాడు. ఎందుకంటే దేవుడు పని చేయడానికి, దేవుడు పిల్లల్ని రక్షిస్తారని ఒక మంచి నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. అది గమనించాలి. అయితే లూకా సువార్త 3:38 కేయినాను ఎనోషుకు షేతు ఆదాము దేవునికి కుమారుడు. ఈ విధంగా దేవుడు ఒక వంశావళిని సృష్టించాడు. ఆయన దేవుని కుమారుడుగా ఆయన దేవుని కుమారుని పంపించారు. ఈ పరిశుద్ధాత్మను బయలుపరిచిన గొప్ప విషయాలు అన్నమాట ఈ విషయం. అయితే
అలాగా ఆదాము హవ్వల సంతానంగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాలు. ఆదాము సంతానంగా దేవునికి కుమారుడిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలు. ఆదాము హవ్వల సంతానంగా మనమంతా ప్రథమ ఫలముగా ఉన్నాం. అయితే కీర్తనలు 8:4-5 వచనంలో నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎందుకంటే మానవుడు సృష్టాంతట్లో గొప్పవాడు, అందుకనే కిరీటాన్ని ధరింపజేశాడంట దేవుడు. మానవుడి పాత్ర అనేది ఏంటో ఈ విషయాలు అర్థమవుతుంది. తన పొలుగుతో తన రూపంలో చేసి తన ఆత్మతో నిర్మించి తన పని చేయడానికి అభిషేకించాడు. ఆ విధంగా మనల్ని సృష్టించాడు. 100వ కీర్తనలో ఉన్నది, ప్రథమ ఫలంగా మనల్ని సృష్టించాడు. మరి నేలల్లోనేంటి, ఆకాశంలోనేంటి మనం విహరించడానికి, మరి సృష్టి అంతటినీ కూడా ఏలడానికి, సృష్టి అంతట్లో ఉన్న సమస్తని కూడా అనుభవించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అది గమనించాలి. మొదటిగా మరి చాలామంది అసలు దేవుడే లేరా అని అంటారు, నాస్తికులు. ఎంత మొదలు ఏంటంటే నేను చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని అంటారు. మూర్ఖులు రాగా ఆ మూర్ఖుల ఈ తరంలో వేరే అని అంటున్నారు. అనేక జన్మల్లో మరి మానవ జన్మ ఒకటి. మొదటిది ఏంటంటే తాత్కాలికమైనది, అంటే మనం ఇక్కడ 60-70 సంవత్సరాలే ఉంటాము. తర్వాత జీవితం, రెండవ జీవితం ఏంటంటే శాశ్వతమైన జీవితము. ఆ రెండవ జీవితంలో మనం ప్రతిదీ ఇక్కడ ఏదైతే కష్టపడ్డామో అవన్నీ ప్రతిఫలాన్ని కూడా అక్కడ ఆశీర్వాదం ప్రతిదీ కూడా మనం మరణం తర్వాత అనుభవిస్తాం. అది గుర్తుపెట్టుకొని మరి దేవుని రాజ్యానికి మనం ఎలా ఉండాలని పునాదిగా మనం ఉండాలి. పునాది వేసుకున్నామా లేదా, ఆ ఇల్లు కట్టబడుతుందా లేదా, దేవుని రాజ్యంలో నా పరిస్థితి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా గమనించే శక్తి కలిగి ఉండాలి. ఆ దృష్టితోనే ఇక్కడ పునాదులు ప్రతి విషయానికి వేసుకోవాలి. అనేక మందిని మరి రక్షించాలి. ఆత్మీయ భేదం లేకుండా, కుల భేదం లేకుండా, ఏది కూడా ఏ భేదం లేకుండా, చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షించాలి. రక్షించబడిన వాళ్ళు రక్షించబడిన నేను ఇలా రక్షించబడ్డాను ఆ విషయము బాగా గుర్తుండిపోవాలి. బర్త్డే గుర్తుంటాయి కదా, అలా దానికన్నా ఎక్కువగా గుర్తుంటారు. బర్త్డే మర్చిపోయినా, మ్యారేజ్ డే మర్చిపోయినా, ఏమి మర్చిపోయినా సరే రక్షణ పొందుకున్న డేట్ మాత్రము బాగా గుర్తుపెట్టుకుని, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, ఆయన కృపను పెట్టి నాకు ఇలా రక్షించాడు, నన్ను ఎటువంటి చెడు వ్యసనాల నుండి తీసుకొచ్చాడు, లేకపోతే అనేక అనారోగ్యాలను నడిపి నన్ను బ్రతికించాడు. ఇలాంటివన్నీ కూడా ఈ అద్భుతకరమైన సాక్ష్యాన్ని, ఆ రక్షణ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అదే సాక్ష్యము. ఆ సాక్ష్యం ద్వారానే అనేకమైన బిడ్డలను రక్షించుకుంటావు. అదే నీ స్వాస్థ్యము, అదే నీ పునాది. ఆ పునాది రాయిగా నేను పరలోక రాజ్యంలో వేసి అలాగా ఒక్కొక్కరిని నువ్వు రక్షిస్తున్నప్పుడు అది బంగారంతో వెలగల రాడుతోటి నీకు మంచి ఇల్లు కడుతున్నాడు. అక్కడ ఆ బంగారు వీధిలో నువ్వు అక్కడ ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది రెండవది. దేవుడు యాజక ప్రార్థన చేస్తూ అద్వితీయ సత్యదేవ దేవుడినైనా నన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అంటున్నారు. కాబట్టి దేవుని మనసు, ఆయన ప్రణాళిక మానవ పట్ల ఆయనకున్న పాత్ర, మన పాత్ర ఏంటి అని అర్థం చేసుకోవడమే నిత్య జీవం. ఇది అర్థం చేసుకోకపోతే నిత్య జీవం ఉండదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో నీకు అడ్రస్ ఉండదు. అగ్నిగుణంలో యుగాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని ఫస్ట్ ఎరగాలి, ఆయన ప్రణాళిక ఏంటో నీ పట్ల అది నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు బుజ్జగించి చెప్తున్నారు. కాబట్టి యోహాను 10:36, మొదటి యోహాను 5:20లో దాని రిఫరెన్స్ ఉంది. అలాగే మొదటి యోహాను 5:11-12 వచనాల్లో ఉంది ఈ నిత్య జీవం గురించి. మా టైం అయిపోతుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర చదవండి, వాక్యం తీసి చక్కగా రిఫరెన్స్.
రక్షణలో స్థిరంగా ఉండాలి, అనేక మందిని రక్షించాలి. మరి రక్షించబడే వారి కొంతమంది అయితే అందులోంచి కొందరిని సేవకులుగా తీస్తాడు దేవుడు. సేవ చేయాలి. నేను రక్షించబడ్డాను, నా దేవుడి యొక్క ప్రణాళిక నాకు అర్థమైంది, ఆయన ప్రణాళిక ఏంటో నాకు మానవ పాత్ర ఏంటో అర్థమైంది కాబట్టి నన్ను సేవకురాలుగా దేవుడు ఎంచుకున్నాడు. అనేక మందితో మాట్లాడాడు. చెన్నై నుండి వచ్చిన ప్రవక్తలతో మాట్లాడాడు. ఒక ప్రవక్తగా నేను వాడుకుంటానని చెప్పి దినకర్ గారితో మాట్లాడారు, అరుణ్ రాజు గారితో మాట్లాడారు, మధుజెస్సు గారితో మాట్లాడారు. దేవుడు నన్ను ఎలా వాడుకుంటాను ఆ విషయాలన్నీ అనేక మందితో అలా మాట్లాడారు. నాతో కూడా మాట్లాడారు. అది రక్షణ సాక్ష్యం. అది గమనించాలి. ఆ నిత్య జీవం అనేది వాళ్ళు సేవకులుగా వాడుకుంటారు. దానికి లోబడాలి. ఎటువంటి శ్రమనైనా కట్టుకొని ఓర్చుకొని దేవుని ప్రేమించగలిగి ఉండాలి. దేవుడు ఎవరినైనా ప్రేమించినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ప్రాణం పోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను అని అంటారు కదా. చెత్త ప్రేమ చేసినాడు, కానీ ఇది మంచి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నిలబడలేదు కదా, ఆ కోడలు చనిపోయింది కదా, అంతేనా? కాబట్టి అటువంటిది కూడా దేవుడికి ఇష్టం లేదు. అది కూడా వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్కరిని మనం దక్కించగలం. దేవుడిని ప్రేమించినప్పుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. అంటే ప్రాణాలు తెగించి దేవుని ప్రేమించినాడు, అలా దక్కించుకుంటాడు అని మనం వాక్యం ఉందని చదివాం. కాబట్టి సేవకుల్లోంచి నాయకుడు బయలుదేరతారు. ఇవి నాలుగు పాయింట్లు. 4 పాయింట్ ఏంటి మళ్ళీ చెప్తున్నాను. దేవుని సృష్టిని మనం గమనించాలి. దేవుని సృష్టి గమనిస్తే ఏంటి అర్థమవుతుంది? జంతువుల్లో, చెట్టుల్లో, మరి పురుగుల్లో, అన్నిట్లో మొత్తం సృష్టి అంతట్లో ఆయన రూపంలో మనం చేశాడు. ఆయన పోలికలో మనం చేశాడు. ఆయన ఆత్మతో నింపాడు. దేవదూతల కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించి దేవదూతలకి సువార్త చేసే భాగ్యం లేదు, మనకిచ్చాడు ఆ భాగ్యం. అది గమనించాలి. సృష్టిలో మానవ జాతి చాలా స్పెషల్. అది రెండవది. మూడవది ఏంటంటే మానవుని జాతిలో మరి శిష్యులుగా ఉండడం, అది కూడా స్పెషల్. ఆ శిష్యులుగా ఉండే తర్వాత మరి ఆ శిష్యుల్ని ఏం చేస్తాడంటే ఆయన సేవకులుగా తయారు చేస్తాడు. ఆ సేవకుల్ని నాయకులుగా తయారు చేస్తాడు. మరి విజయనగరంలో నాయకత్వం కూడా, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా నాయకత్వం కూడా దేవుడు ఇచ్చారు. ఆ లీడర్షిప్ కూడా ఇచ్చారు. సేవకులు తయారు చేయడానికి కూడా ఆ దేవుడు ఆ కృప ఇచ్చారు. ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు అలా బలపరిచారు. అది దేవుడికే మహిమ రావాలి. ఎందుకంటే ఏమీ తెలియని, ఏ మనిషి లేని దానికి, ఏ యోగ్యత లేని నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇప్పటికి కూడా నాకు ఏ యోగ్యత లేదు. దేవుడే మాట్లాడి నిలబెడతాడు. అంతసేపు నిలబడి దేవుడే మాట్లాడతాడు. అంతే 10:20 ప్రకారం మీరు చూస్తున్నారు నా సాక్ష్యం. మన సాక్ష్యం ఏంటంటే ఒకరిని బలపరచాలి. మనం చెప్పలేదనుకో, ఓహో ఏవో శక్తులు ఉన్నాయి కావాలి, ఎంత బలముంది కావాలి అనుకుంటారు. మీలాంటి మనిషిని నా విశ్వాసానికి తెలుస్తుంది నేను ఎంత బలహీనంగా ఉంటానో, నా శిష్యులకు తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను. కానీ మరి ఛానల్లో మీరు వాక్యం రోజు చూస్తున్నారు. అది అనేక మందికి ప్రకటించేలాగా మీరు చేయడం కూడా సహకరించే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలోకి వెళ్తాయి. మీరు అది షేర్ చేసినప్పుడు మీరు సహకరించినట్టు దేవుడు మాటలు కదా. మానవుల పాత్ర, మీ పాత్రగా మీరు ఆ పని అనేది చేయాలి. విని దాని ప్రకారం మీరు నడవాలి. నడుస్తూ ఇంకొకరు నడిపించాలి. అప్పుడు మనము పెళ్లి కుమార్తె సంఘంగా మరి ఆయన కనురెప్ప పాటలు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. రహస్య అక్కడ ర్యాప్చర్ అంటారు. ఆయన తీసుకెళ్ళి అక్కడ మరి మధ్యాకాశంలో మరి మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, మొదట మృతులేని వారు మొదలలేదు, వాళ్ళు ఫస్ట్ ఉంటారు అక్కడ. వాళ్ళతో కలిసి మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో
ఆ బహుమానాలు అందుకుంటారు. ప్రతి వారు తన క్రియలు చొప్పున జీతాలను పుచ్చుకుంటారని ఉంది. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో వారి వారి క్రియలు చొప్పున వారి జీతాలు పుచ్చుకుంటారు. మరి వెయ్యేళ్ళ పరిపాలనలో ఎవరెవరైతే మరి దేవుని ఆత్మతో వారు బోధ చేయడానికి, అక్కడ ఆరాధన చేయడానికి అన్ని విషయాలు కూడా చెప్తారు. దానికి అవన్నీ కూడా దేవుడు మాట్లాడారు. ఇంకా అనేకమైన విషయాలు, తీర్పు కూడా మాట వినకుండా ఆ వాక్యం విని విడిచిపెట్టేస్తే ఆ తీర్పులో నేను నీతో సూటిగా మాట్లాడాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది, దానికి నువ్వే కారణం అని దేవుడు మాట్లాడతారు. తీర్పులో కూడా నిలబెట్టి నువ్వు శరీరంతో జరిగించినవా, మంచివైనా సరే చెడ్డమైనా సరే న్యాయపీఠం ముందు నువ్వు ప్రత్యక్షం కావాలని 2 కొరింథీ 5:10 చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి గమనించండి, దేవుని మాట విని మానవుల పాత్ర ఏంటి దేవుని ప్రణాళికలో అనే విషయాలు అర్థం చేసుకుంటారని దేవుడు ఎంత ప్రేమగా మనకి ఇది అందించారు. కాబట్టి అందరూ కూడా అట్టి కృపను పొందుకోవాలని, అందరూ దేవుని బిడ్డలుగా దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని రాజ్యంలో యుగగాలు ఉండాలని ఆశిస్తూ దేవుడి మాటలు ముగిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. మహిమ గల దేవా, అభిషేక్తుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని వారు, ఏ మంచి లేని వారు, జ్ఞానం లేని వారు ప్రభా నిలబెట్టుకొని మాట్లాడేవయ్యా. స్తోత్రాలు, వందనాలయ్యా. మీ పిల్లలందరూ వింటున్నారయ్యా. ఒకసారి జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీరు లోబడుతున్నారయ్యా నీ బిడ్డల ప్రభు. ప్రతిదీ కూడా నీకు ఇచ్చినవే ప్రభు. నీ ఎందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం ప్రభు. మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. అనేకమైన విషయాలు మాకు బోధిస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఇంకా ఆయన మంచి సాక్ష్యాలతో అయ్యా తండ్రి నాయన నేను మహిమపరిచే బిడ్డలుగా మేము కృతజ్ఞత కలిగింది ఆయన నేను ఆరాధిస్తూ ప్రభు అనేకమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ అభిషేకంతో నింపి ప్రభు మీరు మమ్మల్ని పంపిస్తున్నందుకు అయ్యా. మరి అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళని మనం విడిపించండి, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించండి, స్వస్థత దయచేయండి అయ్యా. ఇంకా ఆశపడుతున్న వాళ్ళకి ఏ ఆటంకాలు ఉన్నాయో నీ మార్గంలో అయ్యా సరళం చేయండి, నడిపించండి. నీ సాక్షులుగా ప్రతి ఒక్కరు నిలబెట్టుకొని అయ్యా నా తండ్రి నాయన మీరే మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.